వచ్చిందా? ఢిల్లీ నుంచి ఏమైనా వచ్చిందా? వచ్చింది. ఏమొచ్చిందంటే ఎరువుల ధరలు పెరిగినాయి, పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినాయి, గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది. ఇవి మాత్రం ఇచ్చింది. బీజేపీ వాళ్ళు 400 ఉన్న సిలిండర్ను 1200 అయితే చేసింది. డీజిల్ మాత్రం 100 రూపాయలు దాటింది. ఎరువుల ధరలు అయితే పెరిగినాయి తప్ప రైతుకు కానీ పేద ప్రజలకు కానీ చేసింది అయితే ఏమీ లేదు. మొన్న కూడా కొత్త పెన్షన్ ఇచ్చింది. బీడీ కార్మికులకు ఇవాళ అద్భుతంగా 2000 రూపాయల పెన్షన్ ఇచ్చి కాపాడుకుంటున్న ఒకే ఒక్క ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. భారతదేశంలో ఎక్కడన్నా బీడీ చేసే అక్కచెల్లెలకు ₹1 ఏ గవర్నమెంట్ అని ఇచ్చిందా? బీజేపీ ప్రభుత్వం ఇచ్చిందా? కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందా? బీడీ చేసే అక్కచెల్లెలకు నెలకు 2000 ఇచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం. వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు ఇలా పెద్ద ఎత్తున పెన్షన్ ఇచ్చింది. ఇలా ఒక దుబ్బాక నియోజకవర్గంలో 54,000 మందికి నెల నెల ఆసరా పెన్షన్ ఇస్తా ఉన్నాం. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 54,000 మందికి ఇచ్చి ఇవాళ నెల నెల జీతం పట్టేట్టు డబ్బులు ఇస్తున్న ప్రభుత్వం. నేను మా కార్యకర్తల్ని, ఉద్యమకారులను దండం పెట్టి కోరుతా ఉన్నాను. ఈ విషయాలను ప్రతి ఇంట్లో చెప్పండి, ప్రతి రచ్చబండ దగ్గర చర్చ పెట్టండి, గ్రామ గ్రామాలకు కూడా మాట్లాడుతూ ఉండాలి. మీరు చేసింది మనం చెప్పుకోకపోతే ఎట్లయితే చెప్పండి. వాళ్ళేమో చెయ్యన్నాన్ని చేసినట్టు చెప్తున్నారు, జరగంది జరిగినట్టు చెప్తారు, అబద్ధాలను కూడా అందంగా ఆడుతున్నారు. కానీ మనం చేసింది చెప్పుకోకపోతే కదా. ఇవాళ ఇంత పని ఎక్కడైనా జరిగిందా? ఏ బీజేపీ కాంగ్రెస్ రాష్ట్రాల్లో ఉందా? రైతు బంధు ఉందా? రైతు బీమా ఉందా? కళ్యాణ లక్ష్మి ఉందా? కేసీఆర్ కిట్ ఉందా? 24 గంటల ఉచిత కరెంట్ ఉందా? నేను అడుగుతాను. కాళేశ్వరం ప్రాజెక్టు మనం స్టార్ట్ చేసిన ఎవరైనా నమ్మిందా? ఇలా కుట్రలు పడతా ఉన్నారు, కానీ ఎంత మంచిగా నీళ్ళు వస్తున్నాయి. ఇక తిప్పలు లేకుండా ఎప్పుడంటే అప్పుడు చెరువులు నింపుకుంటున్నాం. కూడలి వాగుల నీళ్ళు వదిలితే బ్రహ్మాండంగా ఊటలు వెలిగి ఎండాకాలంలో చెట్టాము మంటలు చూస్తూ ఉన్నాయి. కూడలి వాగు ఎప్పుడన్నా 5 ఏళ్ళకి ఒకసారి మంటలు చూస్తేనే కడుపు నిండుకు మనకు ఇక సంతోషపడుతూ 60 పూజలు చేసుడు, పూలు జరుపుతూ, పసుపు కుంకుమలు ఎక్కువ. ఇప్పుడు ఏడాది కార్మికులు దుఃఖపడ్డారు. ఏడాది కార్మికులు కూడా వెళ్ళి మద్దతు దొరుకుతుందే. ఇది నిజంగా టీఆర్ఎస్ కేసీఆర్ సాధించిన విజయం కాదా? దయచేసి ఆలోచించండి. అందుకే ఇప్పుడు టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారబోతా ఉంది. ఎన్నికల కమిషన్ ఒక్కసారి ఆమోద ముద్ర వేస్తే ఆ రోజుకే మనం బీఆర్ఎస్ అయిపోతాం. అప్పటిదాకా మనం ఇంకా